బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. జరిగిన ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్టివ్లోని 105, 118(1) రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లు ఏర్పాటు చేశారని, దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని ఆయన చెప్పారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం తమకు లేదని, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పబ్లిక్ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్షునగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజ్కు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ తెలిపారు. మరోవైపు ఇదే ఘటనపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని సంధ్యా థియేటర్ ముందు ధర్నా చేపట్టారు. అభిమానుల తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి సినిమా బృందం ₹1 కోటి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.